18 క్యారెట్ బ్రేస్లెట్ అనమాట, పర్ల్ బ్రేస్లెట్. లాస్ట్ టైం నేను జాయిలుకాస్లో తీసేసుకున్నాను. చాలా సాలిడ్ ఉందండి, పట్టుకుని ఇలా నొక్కినా కూడా వంగదనమాట. బట్ నేను స్క్రూ తీయను, ఇంకెందుకు అస్మాటికి తీసినా లూజ్ అవుతుందని చెప్పేసి వేసేసుకుంటాను. చాలా అంటే చాలా చిన్ను తీసుకొచ్చారు ఇది. నేను ఇక్కడ బ్లాక్ బీడ్స్ వేసుకుంటున్నాను, దీనికి డైమండ్ బ్లాక్ బీడ్స్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఇది గోల్డ్ బ్లాక్ బీడ్స్ వేసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ మన బ్లాక్ బీడ్ కలెక్షన్లో చూపించాను. చాలా సింపుల్, నేను కొన్నప్పుడు ఇది 30,000 మాత్రమే. చాలా మనకి ఏంటంటే కట్ వర్క్, చిన్న జిగ్జాగ్ వర్క్ లాగా కట్ వర్క్ లాగా వచ్చింది. చాలా క్యూట్ ఉంటుంది. సిఫాన్ కమ్ జార్జెట్, సిఫాన్ మెటీరియల్ జార్జెట్ మిక్స్ లాగా అనిపిస్తుంది. ఫుల్ జార్జెట్ కాదు, అలానే ఫుల్ సిఫాన్ కాదు. గైస్ వెల్కమ్ బ్యాక్ టు సోకాల్స్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎస్, ఈరోజు వీడియో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసేసే ఉన్నారు, అర్థమైపోయే ఉంటుంది ఏం చేస్తున్నాను అని. ఎస్, నా సింగిల్ బ్యాంగిల్ కలెక్షన్. చాలా మంది అడుగుతున్నారు సింగిల్ బ్యాంగిల్ కలెక్షన్ చేయండి అని చెప్పి. సో కొన్ని నా దగ్గర ఉండే సింగిల్ బ్యాంగిల్స్ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను అనమాట. సో నన్ను ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే, నా పేరు సుధాకృష్ణ. నేను రోజు తప్పించే రోజు సాయంత్రం 5 గంటలకి కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. మరి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్ మీ వరకు రీచ్ అయిపోతాయి. మరి ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎస్, ఈరోజు గెట్ రెడీ విత్ మీ అండ్ దిస్ బ్యూటిఫుల్ శారీ. చాలా నచ్చింది నాకు ఇది. నాకు మా తమ్ముడు పెట్టిన శారీ అనమాట ఇది. ఒక పండక్కి తక్కువ ప్రైస్లో, ఐ థింక్ 2500 ఆర్ 2800, నాకు సరిగా గుర్తులేదు, ఆర్ 3200, ప్రాపర్గా గుర్తులేదు. కానీ చీర చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ బాటిల్ గ్రీన్ కలర్ అనమాట. అండ్ ఈ చీరకి మనం ఎందుకంటే సిల్వర్తో టచ్అప్ ఇద్దామని చెప్పి సిల్వర్ వాచ్ అయితే తీసేసుకున్నాను. అండ్ బ్రేస్లెట్, 18 క్యారెట్ బ్రేస్లెట్ అనమాట, పర్ల్ బ్రేస్లెట్. లాస్ట్ టైం నేను జాయిలుకాస్లో తీసేసుకున్నాను. మన క్యాల్విన్ క్లీన్ వాచ్ ఎప్పుడు పెట్టుకుంటున్నదే. మ్యాక్సిమం నేను ఈ టైప్ ఆఫ్ శారీస్ కట్టుకున్నప్పుడు ఈ సిల్వర్ వాచ్కి వెళ్తూ ఉంటానన్నమాట. ఈ పర్ల్ బ్రేస్లెట్ పెట్టుకోవడం చాలా కష్టం నాకు తెలిసి, ఎందుకంటే ఎవరో ఒకరు అసిస్టెన్స్ అయితే ఉండాలి దీనికి. బట్ ఐఎమ్ ట్రయింగ్ దిస్. కష్టం ఇది, చూద్దాము ఈ చేయికైనా పెట్టుకోగలుగుతామో లేదా అని. సో ఇది అసిస్టెన్స్తో మాత్రమే పెట్టుకోగలుగుతాం ఈ టైప్ ఆఫ్ బ్రేస్లెట్స్ అనమాట. ఈ హుక్స్ ఉన్నాయి కదా, ఈ హుక్స్ మనకి ఏంటంటే ఎవరో ఒకరి సపోర్ట్ అయితే కావాలి. ఎప్పుడైనా నాకు పెట్టడానికి ఎవరైనా లేరు అన్నప్పుడు ట్రై చేస్తూ ఉంటాను, పెట్టేశాను కూడా. సో నేనైతే పెట్టేసుకున్నాను. వాచ్ అయితే నేను ఈ చేయికి మార్చుతున్నాను. రింగ్స్ మీరు ఆల్రెడీ చూసారు వీడియోస్లో. ఇవి చూడకపోతే ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఇవి స్టోన్ రింగ్స్, స్టోన్ కలెక్షన్ కొంచెం చేశాను అనమాట, ఆ రింగ్స్ ఇవి. అండ్ దిస్ బ్రేస్లెట్, క్యూట్ బ్రేస్లెట్, పర్ల్ బ్రేస్లెట్. నేను ఇక్కడ బ్లాక్ బీడ్స్ వేసుకుంటున్నాను, దీనికి డైమండ్ బ్లాక్ బీడ్స్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఇది గోల్డ్ బ్లాక్ బీడ్స్ వేసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ మన బ్లాక్ బీడ్ కలెక్షన్లో చూపించాను. చాలా సింపుల్, నేను కొన్నప్పుడు ఇది 30,000 మాత్రమే. చాలా క్యూట్ ఉంటుంది, ట్రెడిషనల్ లుక్లోనూ ఉంటుంది, అలా అని డ్రెస్సెస్కి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో గైస్, ఇవి ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నాను. చాలా సింపుల్గా క్యూట్గా ఉంది కదా. మనం ఎక్కడికైనా జస్ట్ క్యాజువల్ ఏదైనా నైట్ పార్టీస్కి వెళ్ళినా కూడా అలా ఈ శారీ కూడా చాలా బాగుంటుంది. ఇది మనకి ఏంటంటే కట్ వర్క్, చిన్న జిగ్జాగ్ వర్క్ లాగా కట్ వర్క్ లాగా వచ్చింది. చాలా క్యూట్ ఉంటుంది. సిఫాన్ కమ్ జార్జెట్, సిఫాన్ మెటీరియల్ జార్జెట్ మిక్స్ లాగా అనిపిస్తుంది. ఫుల్ జార్జెట్ కాదు, అలానే ఫుల్ సిఫాన్ కాదు. చాలా బాగుంటుంది శారీ, నాకైతే చాలా బాగా నచ్చుతుంది. వెనక జస్ట్ రౌండ్ పెట్టేసి అలా స్టిచ్ చేయించేసుకున్నాను అనమాట. టసల్స్ పెట్టి జస్ట్ రౌండ్ పెట్టి స్టిచ్ చేయించుకున్నాను. నా బ్లౌజెస్ ఇలా ఉండడం చాలా తక్కువ, బట్ ఇలా కూడా అప్పుడప్పుడు స్టిచ్ చేయించుకుంటూ ఉంటాను. అనిపించింది గైస్. సో ఈరోజు గెట్ రెడీ విత్ మీ ఇదనమాట. సో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే మనం బ్యాంగిల్స్ అయితే, సింగిల్ బ్యాంగిల్స్ అయితే చూసేద్దాము. అండ్ ఒకసారి లుక్ ఎలా ఉందో కూడా చూసేద్దాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్స్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. నేను మీ సుధాకృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మైక్ కొంతసేపు పనిచేయలేదండి, ఏమైందో ఏమో తెలీదు, వాయిస్ అసలు వెళ్ళలేదు. బట్ కంటిన్యూస్గా వాయిస్ తర్వాత బాగానే వచ్చింది. కొద్దిసేపు ఒక 2 బ్యాంగిల్ చూపిస్తున్నంతసేపు వాయిస్ ఎందుకు రాలేదనమాట. స్టే ట్యూన్ గైస్, అస్సలు వెళ్ళిపోకండి. తర్వాత అయితే వాయిస్ మంచిగానే వచ్చింది. సో ఇక్కడైతే నేను ఈరోజు సింగిల్ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను మీకు. నా దగ్గర ప్రెజెంట్ ఉండే సింగిల్ బ్యాంగిల్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను. వీడియోకి లైక్ ఇచ్చేసారా గైస్? ఆల్రెడీ నేను చెప్పేశాను కాబట్టి ఇచ్చేసే ఉంటారులేండి, ఎందుకంటే మన
గెట్ రెడీ విత్ మీలో చెప్పేశాను కాబట్టి ఇచ్చేసే ఉంటారు. అండ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి, చాలా బాగుంటుంది. చాలా మంచి బ్యాంగిల్స్ కొన్ని కలెక్షన్ అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను అనమాట. అండ్ ఈ బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా, ఇవి 2 బ్యాంగిల్స్ అనమాట. ఇది మనకి సైడ్ బ్యాంగిల్ వచ్చేసి ఈ సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ ఉన్న వచ్చేసి మనకి సాదా బ్యాంగిల్స్ అని చెప్పి ఒకప్పుడు బాగా ఎక్కువగా చేయించుకునేవారండి. చూడండి అటువైపు ఇటువైపు వచ్చే డిజైను చాలామంది సాలిడ్గా ఇంట్లో వేసుకునే దానికి చేయించుకునే వాళ్ళు అనమాట. అవి వచ్చి మధ్యలో అంతా కూడా ఇలాగ బాల్ చేతలాగా వచ్చింది కానండి, చాలా బాగుంటుందండి. చాలా సాలిడ్ బ్యాంగిల్స్ ఇవి. మీరు ప్రెస్ చేసిన ప్రెస్ కావు. మనకి ఎస్పెషల్లీ దుబాయ్లో ప్యూరిటీ ఎక్కువ కాబట్టి 22 గ్రామ్స్లో మనం కొంచెం వాల్యూడ్ అంటే కొంచెం గ్రామ్స్ ఎక్కువ ఉన్న ఐటెం తీసుకోవడానికే చూడాలి. ఏమాత్రం తక్కువైనా కూడా తొందరగా బెండ్ అయిపోతుంది, ప్యూరిటీ ఎక్కువ కాబట్టి. మనకి ఎంత రామి అంటారు యాక్చువల్గా, రాగి ఎంత కలుపుతుంటే అంత సాలిడ్ అవుతుందండి ఐటెం, అంటే గట్టి పడుతుంది. కానీ ఇక్కడ మనకి అది తక్కువ ఉంటుంది అనమాట. రాగి తాలూకా కంటెంట్ తక్కువ ఉండి సో మనకి గోల్డ్ ప్యూరిటీ ఎక్కువ ఉండడం వల్ల మనకి తొందరగా బెండ్ అయిపోతుంది. అందుకని దుబాయ్లో మినిమం కొంచెం ఎక్కువ వెయిట్ పెడితేనే మనం ఐటెంని క్యారీ చేయగలుగుతాము, ఈజీగా వేసుకోగలుగుతాము. అప్పటికీ నేను ఎక్కువగా గోల్డ్ అసలు ఇంట్లో ఉంచను, వేసుకొని ఉంచను కాబట్టి పర్లేదు, మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు అకేషనల్లీ వేసుకోవడం తీసేయడం ఇంకా అలాగే, మ్యాక్సిమం అందరు అలాగే చేస్తారు. వీణా గారు మీరు అడిగారు ఒకసారి పిక్ తీసుకోండి, ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నా కూడా మీకు ప్రాపర్గా ఇది పిక్ వచ్చేస్తుంది, అందుకని ప్రాపర్గా చూపించాను. ఈ 2 బ్యాంగిల్స్ ఆల్మోస్ట్ ఒక 60 గ్రామ్స్ ఉంటాయండి. నాకు ప్రతిదీ అప్రాక్సిమేట్గా ఐడియా లేదు కానీ ఐడియా ఉంటుంది ఇది ఇంత వెయిట్ ఉంటుందని. సో ఎగ్జాక్ట్ చెప్పలేను కానీ ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఒక 15 గ్రాముల లోపల 10 గ్రాముల లోపల బ్యాంగిల్ అయితే మనం ఆల్రెడీ చూసారు మీరు, దాని సైజు దాని వే ఆఫ్ మేకింగ్ బట్టించి ఐటమ్ సాలిడ్నెస్ లేకపోతే మనకి మెయింటెనెన్స్కి ఉండేలా తయారు చేస్తారు, అది చూసుకోవాలి. భారీగా కావాలి మరీ తక్కువ వెయిట్లోనే అంటే అసలు మనం ఏంటంటే ఇలా వేసుకొని అలా తీసేసేట్టే ఉండాలి. అండ్ ఈ బ్యాంగిల్ చూడండి, ఇది పీకాక్ బ్యాంగిల్. దీని వరకే మీకు వాయిస్ రాలేదు, కంటిన్యూస్గా రిమైనింగ్ అంతా వాయిస్ వచ్చింది. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను, అందుకని ఈ పీకాక్ బ్యాంగిల్ సూపర్గా ఉంటుందండి. ఎంత డీటెయిల్డ్గా తయారు చేశారో చూడండి. రూబీ ఎమరాల్డ్ వచ్చి ఎంత డీసెంట్గా ఉంటుందో అండి బ్యాంగిల్. చిన్ను తీసుకొచ్చారు ఇది, నాకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది. సో టోటల్గా మనకి 3 ప్లేసెస్ దగ్గర మళ్ళీ రూబీ ఎమరాల్డ్ వచ్చి ఈ పీకాక్ని చాలా డీటెయిల్డ్గా మేక్ చేశారండి, అది నాకు చాలా బాగా అనిపించింది అనమాట. రిమైనింగ్ అంతా వాయిస్ వచ్చిందనమాట, సో స్కిప్ చేయకుండా చూడండి. అన్ని బ్యాంగిల్స్ చాలా చాలా బాగుంటాయి. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని కూడా మీరు ఎవరైనా గోల్డ్ స్మిత్ దగ్గర చేయించుకోవడం కానీ ఇద్దరు షాప్లో చూపించినా కానీ మీకు మంచిగా ఉంటాయి అనమాట. చాలా డీటెయిల్డ్గా వీడియో తీశాను కాబట్టి లైక్ ఇచ్చేసి వీడియో మొత్తం చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక కామెంట్ అండి, భారతి శ్రీను గారు, హాయ్ సుధా అక్క గారు, మై నేమ్ భారతి, నేను ఫస్ట్ టైం మీ వీడియో చూస్తున్నాను, అమ్మవారే మీ వీడియో చూసేలా చేశారనుకుంటున్నాను. 10 years బ్యాక్ వేరే వాళ్ళ ఇంట్లో వాయినం తీసుకుంటూ అనుకున్నాను నేను బాబు పుడితే 5 weeks చేస్తానని, కానీ ఇప్పటికీ చేయలేదు. ఇప్పుడు చేయాలని ఉంది, కానీ మాది బిజినెస్ స్మాల్ రూమ్ ఎలా చేయాలో అనుకుంటున్నాను. మాది లేడీస్ హాస్టల్ అండి, ఖచ్చితంగా వాయినం ఇవ్వాలా ప్లీజ్ చెప్పండి అని. కంపల్సరీగా వాయినం ఇవ్వాలండి. చాలా సాలిడ్ ఉందండి, పట్టుకుని ఇలా నొక్కినా కూడా వంగదనమాట. బట్ నేను స్క్రూ తీయను, ఇంకెందుకు అస్మాటికి తీసినా లూజ్ అవుతుందని చెప్పేసి వేసేసుకుంటాను. చాలా అంటే చాలా చిన్ను తీసుకొచ్చారు, ఇది ఆల్మోస్ట్ ఒక 30 గ్రామ్స్ పైనే ఉంటుంది. చాలా సాలిడ్, ఎక్కువ వెయిట్ ఉంటుందండి ఈ టైప్ బ్యాంగిల్. సో ఇది ఇలా వీడియో చేయడం వల్ల డీటెయిల్డ్గా కనపడుతుందని అనుకుంటున్నాను. మోస్ట్లీ మనకి చైన్ హెల్ప్ చేస్తుందని అనుకుంటున్నాను. సో కింద కామెంట్ చేయండి హెల్ప్ చేసి ఉంటే. సో ఆ విధంగా మనం షో చేయడానికి ఈజీ అవుతుంది గోల్డ్ ప్రాపర్గా. నెక్స్ట్ మై క్యూట్ బ్యాంగిల్, దిస్ ఈజ్ 45 to 50 గ్రామ్స్ అండి అప్రాక్సిమేట్. చూడండి 45 to 50 గ్రామ్స్లో ఇంత బిగ్ బ్యాంగిల్, చాలా నీట్గా ఉంటుందండి చూడ్డానికి. మధ్యలో డిజైన్ కూడా చేత కూడా తాజ్మహల్లో ఫినిషింగ్ ఉంటుంది చూడండి, వర్క్ అలా ఉంటుంది అనమాట. అండ్ ఈ సైడ్ వచ్చేవి కూడా చాలా బాగుంటాయి. ఇది కూడా స్క్రూ బ్యాంగిల్, 2 పక్కల స్క్రూస్ వచ్చినాయి. మరి ఎందుకు ఆలస్యం వచ్చి నా దగ్గరికి, దగ్గరకు వచ్చి అయితే చూపించేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఆ పైన ఉన్నాయి కదా, ఇందులో ఒకటి నాది మిస్ అయిందండి, ఎక్కడో పడిపోయింది ఒక ప్లేస్లో. అది ఇక్కడ మీకు గ్యాప్లో కనబడదు, ఒకటి పోయింది. అండ్ ఈ సైడ్స్ వచ్చినాయి కదా, ఎంత సాలిడ్, నార్మల్గా ఒక బ్యాంగిల్స్ తయారు చేస్తారు కదా ఆ టైప్ అనమాట. సైడ్స్ సాలిడ్గా ఉన్నాయి కదా, లోపల చేత చూడండి ఎంత డీటెయిల్డ్గా ఎంత బాగుందో. మనం వేసుకుంటే ఆ స్పెషల్ లుక్ ఇస్తుంది అనమాట. ఆ ఫినిషింగ్ వల్ల మనకి ఒక్కొక్క ఐటెంకి ఒక్కో లుక్ వస్తుంది. అండ్ లోపల కూడా హోల్స్ లాగే అదంతా చేత అనమాట. ఇవి వచ్చేసి స్క్రూస్ వచ్చేసి 2 పక్కల ఓపెన్ చేసుకోవచ్చు. ఇదైతే స్క్రూస్ ఓపెన్ చేసి వేసుకుంటాను నేను, ఎందుకంటే బాగా చిన్న సైజు కాబట్టి
స్క్రూస్ ఓపెన్ చేసే వేసుకుంటాను. సో అవి ఆ పైన అవి ఇచ్చారనమాట. ఒకటి ఎక్కడో దేనికో తగిలి శారీకో దేనికో తగిలే పడిపోయి ఉండొచ్చు. అది ఒకసారి చూపిస్తాను ఇది ఎలా ఉంటుందో. రెండు పక్కల స్క్రూ, బట్ ఇది అనిపిస్తుంది మీకు పెద్ద స్క్రూస్ ఏమో అని, చాలా చిన్న స్క్రూసే. మనకి ఏంటంటే ఈ జస్ట్ ఇక్కడ ఉంది కదా వర్క్, అక్కడ మాత్రమే స్క్రూ అనమాట, మిగతా అంతా కాదు. సీరియస్ చాలా సింపుల్గా క్యూట్గా ఇలా వేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా వేసేసుకోవచ్చు. మనమే వేసేసుకోవచ్చు, ఎవరు అసిస్టెన్స్ అక్కర్లేదు. ఓకే, వేసుకుంటే ఇలా ఉంటుంది అనమాట. స్క్రూస్ పెట్టేసుకుంటే ఇలా ఏదో తగిలి పడిపోయింది అనమాట. చాలా నిండుగా నీట్గా ఉంటుందండి చేతికి, చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఇది ఒకటి తగిలి పడిపోయింది అంటేనే అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కువే వాడుంటాను అని. చాలా ఫ్రీక్వెంట్గానే వాడాను. చాలా చాలా బాగుంటుందండి. ఇది అప్రాక్సిమేట్గా 45 to 50 గ్రామ్స్ ఉంటుంది. సో ఈ సైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా సాలిడ్ అనమాట. దానివల్ల బ్యాంగిల్స్ అన్ని చూపిస్తున్నాను కదా, ఏ బ్యాంగిల్ నచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి. ఈ కలర్ చేంజింగ్ బ్యాంగిల్ మీరు ఆల్రెడీ చూసారు, మరొకసారి చూపిస్తున్నాను నేను, ఎందుకంటే మనం ఎలాగో సింగిల్ బ్యాంగిల్ కలెక్షన్ చేస్తున్నాం కాబట్టి అని చూపిస్తున్నాను. ఈ పీస్ చాలా క్యూట్గా, చాలా సింపుల్గా, చాలా తక్కువ వెయిట్లో ఒక హోల్ వచ్చి అటువైపు ఇటువైపు హోల్ వచ్చి దానిలోకి దీన్ని మనం పెట్టేసుకుంటున్నాం. సీరీస్ ఒక ఫ్లవర్ సింపుల్గా బట్ వెరీ సాలిడ్ అండి. నేను ఇండియాలోనే కొన్నాను ఇది. ఇలా మనము ఈ ప్లాస్టిక్ ఇలా తీసేసిన తర్వాత ఎక్కించడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో అందుకని ఈజీగా ఎక్కించుకొని మనము పెట్టేసుకోవచ్చు. ఓకే, కొంచెం చిన్న సైజే తీసుకోవడానికి చూడండి. పెద్ద సైజ్ కంటే చిన్న సైజ్ తీసుకుంటే ఏంటంటే మనకి ఫిట్గా పట్టేసి ఉంటుంది అనమాట. పెద్ద సైజ్ తీసుకుంటే ఏంటంటే లూజ్ వల్ల ఇది పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మనకి ప్లాస్టిక్ ఇలా పెట్టుకోవడం అవ్వదు, కానీ చేతికి ఇప్పుడు బ్రేస్లెట్ పెట్టినట్టు అవ్వదు, కానీ మనం ఇలా తీసేయడానికి ఎలాగో వైడ్ అయిపోయి ఉంటుంది కదా, సో ఈజీగా ఉంటుంది అనమాట. తక్కువ వెయిట్లో ఉండే బ్యాంగిల్ ఇది. ఆల్మోస్ట్ ఒక 4 గ్రామ్స్ ఉంటుంది అంతే. దిస్ ఈజ్ మై ఫేవరెట్ బ్యాంగిల్ అండి. మంచి షేప్లో ఉంటుంది, చాలా క్యూట్ ఉంటుంది. మై ఫేవరెట్ ఇది, నాకు చాలా బాగా నచ్చుతుంది. సో ఇది మేము కొనుక్కున్న ఐ థింక్ 2nd or 3rd సింగిల్ బ్యాంగిల్ అనుకుంటా. సో చాలా ఎక్కువ వాడాను, చాలా ఎక్కువ వాడాను. ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉండేదాన్ని, ఇప్పుడు లాకర్లో ఉంటుంది. సో గైస్, ఈ బ్యాంగిల్ దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ సింగిల్ బ్యాంగిల్. వావ్, ఆ ఫ్లవర్స్ చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో. 3, 6, 7 ఫ్లవర్స్ ఉన్నాయండి. చాలా క్యూట్ ఉంది కదా, చాలా బాగుంది కదా. నేను మీకు చూపిస్తూ నేను కూడా డీటెయిల్గా చూస్తున్నాను. మధ్యలో ఉన్నాయి కదా అవి పీకాక్ మీద వచ్చే ఇందాక చూపించాను చూడండి, అలాంటివి అనమాట. బట్ ఇవి అలా వేసుకుంటూ ప్రెస్ అయిపోయి లాకర్లో పెట్టడం వేసుకోవడం వల్ల పైకి అలా ఉంటాయి అనమాట. బట్ అలా ఉన్నా కూడా మనకి చీరలకి అవి తగిలేస్తాయండి, ఉండకపోవడమే బెటర్. సో ఇది సైడ్స్ అంతా ఇలా వచ్చింది డిజైన్. ఇది కూడా స్క్రూ బ్యాంగిలే. వెనక వచ్చేసి కొంచెం సన్నగా వచ్చింది, డిజైన్ కంటిన్యూ అవుతూ సన్నగా వచ్చింది. బట్ చాలా క్యూట్ ఉంటుందండి వేసుకుంటే. నేను చాలా ఎక్కువ వాడాను, సో చూపిస్తాను వేసుకొని. మొత్తం స్క్రూ పెట్టలేదు, కొంచెం పెట్టాను. సో నేను చాలా ఫ్రీక్వెంట్గా వాడాను, చాలా బాగుంటుంది, మంచి షేప్ ఉంటుందండి. ఆ షేప్ ఉండడం వల్ల ఏమో నాకు చాలా బాగా నచ్చేసి ఎక్కువ ఫ్రీక్వెంట్గా వాడేసేదాన్ని అనమాట. సో మిగతా సింగిల్ బ్యాంగిల్స్ ఉన్నా ఇది ఎక్కువ వాడాను, చాలా క్యూట్ అనిపిస్తుంది నాకు ఇది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి గైస్. నాకైతే చాలా ఫేవరెట్ సింగిల్ బ్యాంగిల్ అనే చెప్పాలి ఇది. ఇది ఆల్మోస్ట్ 40 to 50 గ్రామ్స్ అండి. ఇది కూడా సాలిడ్ ఉంటుంది బాగా. లోపలైతే ఇలా వచ్చింది. అండ్ వన్ మోర్, బ్రేస్లెట్ లాగా ఇది సింగిల్ బ్యాంగిల్ లాగా ఉంటుంది, కానీ ఇది బ్రేస్లెట్లోకే వస్తుంది. నేను బ్రేస్లెట్ కలెక్షన్లో చూపిద్దాం అనుకున్నాను, బట్ ఎలాగూ ఉంది కదని చూపించేస్తున్నాను. సో బ్రేస్లెట్స్ కలెక్షన్ కూడా ఒకసారి చేద్దాం మనం. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది, కానీ కొంచెం ఈరోజు ఒక సబ్స్క్రైబర్ చెప్పారు ఇలా చీరలకి నాకు ఈ బ్యాంగిల్స్ లాగుతాయి అక్క అని. తను న్యూ సబ్స్క్రైబర్, వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ డియో. సో తను చెప్పారనమాట లాగుతుంది అని. అలా మనకు చీరలకి లాగేస్తూ ఉంటాయి, సో అది కూడా మనం చూసుకోవాలి. ఎస్, సో అలాగే ఈరోజు కామెంట్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కూడా చదివేద్దాం మనం. అండ్ ఈ బ్రేస్లెట్ ఎంత బాగుందో చూడండి, ఆ ఫ్లవర్స్ అలా వచ్చి అలా అన్నీ వేలబడడం వల్ల. అండ్ ఈ చేత లోపల ఉంది కదండి, చాలా సాలిడ్ వర్క్ వచ్చిందండి. పైన ఒక లైన్ వర్క్, ఇదంతా చాలా సాలిడ్ ఉంటుంది అనమాట. దానివల్ల ఇది ఎక్కువ వెయిట్ పడింది. మనం వేసుకున్నప్పుడు అయితే ఇలా వస్తుంది అనమాట, కిందగా వచ్చి చాలా నీట్గా ఉంటుంది. అన్నిటికీ జీన్స్కి డ్రెస్సెస్కి అన్నిటికీ వేసేసుకోవచ్చు. శారీస్ కంటే జీన్స్కి డ్రెస్సెస్కి చాలా బాగుంటుంది అనమాట.
ఇది కూడా క్యూట్ అనిపించింది కదా. సో చాలా బాగుంది. మన సబ్స్క్రైబర్స్ పేర్లు చదివేద్దాం ఇప్పుడు. ఈరోజు 4 సబ్స్క్రైబర్స్, మన 2 సబ్స్క్రైబర్స్ కాస్త 4 సబ్స్క్రైబర్స్ మనం చదువుతున్నాం ఇప్పుడు. సో నాగ సౌజన్య గారు, రెడ్డి భవానీ గారు, పద్మావతి కోరా గారు, ప్రియాంక హనీ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్యూటిఫుల్ పీపుల్. వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సో స్టే ట్యూన్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన కామెంట్స్ చదువుదాం. నేను ఒక కామెంట్ స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచాను. సో రిమైనింగ్ కామెంట్స్ అనేవి నేను వాయిస్ ఓవర్లో ఇస్తాను. అనురాధ స్వాతి గారు, మీ వీడియో రీసెంట్గా చూశానండి. చాలా నీట్గా మంచిగా చెప్తున్నారు. నాకు బాగా నచ్చాయి మీ మాటలు వాయిస్. సబ్స్క్రైబ్ చేశాను. సూపర్ అక్క. నేను 2 times వైభవలక్ష్మి పూజ చేసుకున్నాను. ఇప్పుడు 4 weeks చేసుకుందామని అనుకుంటున్నాను. 9 weeks చేసుకున్నానని మీరు చెప్పారని 4 weeks చేసుకుంటున్నా. మీ పూజ చూశాను. ఆ పూజలో నేను ఎలా చదువుకుంటానో అలానే చేశారు మీరు. మేబీ అందుకే నచ్చారు నాకు. థ్యాంక్ యూ అక్క అని పెట్టారు. అనురాధ సావలి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ. ఇంకా బ్యూటిఫుల్ కామెంట్స్ మన ఈ వీడియోకి వచ్చినాయి కాబట్టి నేను ఆ వీడియోవి వాయిస్ ఓవర్లో చదువుతాను. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి కామెంట్స్ పెడుతున్నారు అందరూ. సో స్వీట్ ఆఫ్ యూ అండి ప్రతి ఒక్కరికి. అలాగే చదవలేని వాళ్ళు కూడా నేను ప్రతి ఒక్కరికి రిప్లై చేస్తున్నాను, నేను చదువుతున్నాను. మధ్యలో మైక్ ఆన్ అయ్యిందో లేదనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసి కూడా మళ్ళీ సేమ్ మిస్టేక్ అయితే చేస్తున్నాను. బట్ ఇప్పుడు కూడా మైక్ ఆన్ అయిందో లేదో చూడలేదు. చెప్పుకుంటూ వెళ్ళిపోయిన సగం వీడియో అయితే చేసేసాను కాబట్టి ఒకవేళ వాయిస్ రాకపోతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను. మరి ఇంకా మళ్ళీ నాకు ఓపిక అయితే లేదు మళ్ళీ చేయడానికి. కాబట్టి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తాను. అండ్ అది సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అలాగే కామెంట్స్ చేస్తున్న బ్యూటిఫుల్ కామెంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను అన్ని కామెంట్స్ చదువుతున్నాను, రిప్లై చేస్తున్నాను. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ గైస్. అండ్ నెక్స్ట్ బ్యాంగిల్ చూసేద్దాము. సో దీస్ బ్యాంగిల్స్, ఇవి మై క్యూట్ బ్యాంగిల్స్, 2 బ్యాంగిల్స్ అనమాట. ఇవి నేను పిల్లలకి వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. వాళ్ళైతే గోల్డ్ అసలు వేసుకోరు. సో వాళ్ళకి అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను బలవంతంగా, ఏదైనా ఒక ఫంక్షన్ జరిగినా ఏదైనా. ఇవి 2 బ్యాంగిల్స్ అనమాట. సో 2 బ్యాంగిల్స్ కూడా చాలా సాలిడ్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈచ్ వన్ 30 to 35 grams ఉంటాయండి. చాలా సాలిడ్ ఉంటాయి. సో దగ్గరకు వచ్చి అయితే చూపించేస్తాను. ఇవి కూడా స్క్రూ బ్యాంగిల్స్ అనమాట. చాలా సాలిడ్ ఉంటాయి, చాలా నీట్ డిజైన్ అయితే ఉంటాయండి. ఇక్కడ చూసారా మీకు మధ్యలో గ్యాప్ కనబడుతుంది. ఆ గ్యాప్లో పీస్ అనేది ఊడిపోయిందనమాట. మనకి ఇలా లాకర్లో తిప్పుతూ అలా వేసేస్తూ మనం కూడా వేసుకున్నప్పుడు కానీ అలా జరుగుతూ ఉంటాయి. బట్ అక్కడ ఏదైనా చిన్నది అతికించి చేసుకోవాలి. బట్ నాకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏదైనా అయితే మళ్ళీ దాన్ని చేయించని ఇంకా అలాగే ఉంటుందన్నమాట. సో అది ఒక బ్యాడ్ హ్యాబిట్ నాకు. ఇవి కూడా స్క్రూ బ్యాంగిల్స్, చాలా నీట్గా ఉంటాయి. లోపల కూడా చూస్తే మీరు చాలా సాలిడ్ ఉంటాయి. సీ దిస్, వేసుకొని చూపిస్తాను. చాలా నిండుగా అనిపిస్తాయండి బ్యాంగిల్స్ ఇవి. పాపాలు ఇవి వేసుకోవడమే చాలా కష్టం అనమాట, ఒక్కొక్క బ్యాంగిల్ వేయమన్నా కూడా. సో స్క్రూ బ్యాంగిల్ వేసుకున్నప్పుడు చాలా కేర్ఫుల్గా వేసుకోవాలి. పిల్లలకి మనం వేసినప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా చూసుకొని వేయండి. ఎందుకంటే మనం ఈ స్క్రూ పెట్టినప్పుడు అవతల పక్క వేస్తాం కదా, అది స్కిన్లో ఉండిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అవి కేర్ఫుల్గా చూసుకోవాలి. స్క్రూ బ్యాంగిల్స్ స్కిన్ పడిందా ముక్క ఊడిపోతుంది అనమాట. చాలా కేర్ఫుల్గా చూసుకోండి. సో ఇవి 2 స్క్రూ బ్యాంగిల్స్. ఈ డిజైన్ ఎలా అనిపించింది? స్క్రూ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి కదా. సో నచ్చాయని అనుకుంటున్నా. అండ్ స్క్రూ బ్యాంగిల్ కలెక్షన్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇంకొక బ్యాంగిల్ ఉంది, చూద్దాము. సో నచ్చితే ఏదైనా ఒకటి పిక్ చేసుకొని మీరు హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇవి మనకి ఎవర్ గ్రీన్, లైఫ్ టైం మన దగ్గర ఉండిపోతాయి. సో గోల్డ్ అనేది మనకి బిగ్ అసర్ట్. అది చాలామంది తిట్టుకోవచ్చు, కొంతమంది జెంట్స్ కానీ కొంతమంది తిట్టుకోవచ్చు. సో ఎందుకు లైక్ మా ఇంట్లో గొడవలు అవుతాయి అలా ఇలా అని. దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ ఎవరిని కంపెల్ చేయట్లేదు మనం. ఏదైనా కలెక్షన్ మన దగ్గర ఉండేది ఎవరికైనా షో చేస్తే ఇన్ కేస్ వాళ్ళకి నచ్చితే తీసుకుంటారని, అలాగే ఇన్స్పైర్ అవుతారని, గొడవలు ఆడుకుంటారని కాదు, ఇన్స్పైర్ అవుతారని, కొనుక్కుంటారని మనం కూడా చిన్న ఆశతో చూపిస్తున్నాం అనమాట. సో ఎవరిని బ్యాడ్ ఇంటెన్షన్తో అయితే అసలు కాదు. డోంట్ టేక్ లైక్ దట్ గైస్, అదనమాట. అండ్ ఈ బ్రేస్లెట్ కమ్ సింగిల్ బ్యాంగిల్ చాలా బాగుంటుంది. ఇది వెరీ క్యూట్. బట్ నేను వాడింది చాలా తక్కువ, వెరీ సాలిడ్. ఇది కూడా ఆల్మోస్ట్ 40 grams ఉంటుందండి. వెరీ సాలిడ్. ఇదంతా మనకి పైదంతా సింగిల్ బ్యాంగిల్ లుక్, కిందంతా బ్రేస్లెట్ లుక్. చాలా డిఫరెంట్గా ఉంటుంది. వచ్చేస్తున్నాను ఆగండి. సో గైస్ చూడండి, మనకి పైదంతా సింగిల్ బ్యాంగిల్ లుక్ అయితే ఉందన్నమాట. డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది.
సి డిజైన్ చాలా చాలా బాగుంటుంది. నాకు ఎందుకు ఇది బాగా నచ్చుతుంది. మంచి సాలిడ్ లుక్ ఇస్తుంది, చూడంగానే ఎవరికైనా నచ్చేసేగా ఉంటుంది. అండ్ బ్రేస్లెట్ అన్నాను కదా, వెనక చైన్ వచ్చేసి ఈ కింద ఇవి ఉన్నాయి కదండి, వెరీ వెరీ సాలిడ్. పైన ఏదైతే డిజైన్ ఉందో దానికి తగ్గట్టుగా ఇవి మేక్ చేశారు. చాలా సాలిడ్ ఉంటాయి ఈచ్ వన్. అవి 5 వచ్చినాయి. చైన్ కూడా చాలా సాలిడ్ ఉంటుంది, మీరు చూస్తేనే అర్థమైపోతుంది. అండ్ లోపల వెరీ సాలిడ్ వర్క్ వచ్చింది. ఇది నేను తీసుకుని ఒక 10 years పైనే అయిపోతుంది, బట్ ఇప్పటికీ ఐటమ్ స్టిల్ అలాగే ఉంది. అంటే మీరు అనొచ్చు వాడలేదేమో అందుకే అలా ఉందని, బట్ ఎప్పటికీ మనకి గోల్డ్, దుబాయ్ గోల్డ్ స్పెషల్లీ, అలానే ఇప్పుడున్న హాల్మార్క్స్ ఇక్కడ లోకల్ గోల్డ్ కూడా అలాగే ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి. ఇది వేసుకొని చూపిస్తాను. ఇది కూడా స్క్రూయే, బట్ ఇది ఎందుకు ఎక్కువగా వేసుకోను అంటే ఎందుకో నాకు క్యారీ చేయడానికి కొంచెం కష్టం అనిపిస్తే, పెట్టుకోవడం కొంచెం కష్టం అనమాట. ఇప్పుడు సింగిల్ బ్యాంగిల్స్ చూసారా, నేను ఈజీగా పెట్టేసుకోగలిగాను. అదే ఇది ఈ బ్రేస్లెట్ టైప్ అయితే కొంచెం కష్టం అనమాట పెట్టుకోవడం. ఎవరో ఒక రెసిస్టెన్స్ ఉండాలి. మేబీ అందుకనే నేను వాడలేదేమో. ఇప్పుడు కొనుక్కుని 10 years అవుతుంది అన్నాను కదా, మరి దుబాయ్లోనే ఉన్నప్పుడు కూడా నేను వాడలేదు అంటే నాకు పెట్టేదానికి ఒకరు ఉండాలన్నమాట దీనికి. సో కంపల్సరీ ఇది పెట్టేదానికి ఒకరు ఉండాలి. సో అవ్వట్లేదు, అందుకనే నేను వాడకపోయి ఉంటాను మేబీ. సో ఇలా వస్తుంది లుక్. ఒకవైపు బ్రేస్లెట్ లాగా, ఒకవైపు సింగిల్ బ్యాంగిల్ లాగా. చాలా క్యూట్ అనిపిస్తుంది అండి నాకు ఇది, బట్ పెట్టుకోవడం కొంచెం కష్టమే. మనకి ఎవరో ఒక రెసిస్టెన్స్ ఉండాలి. బట్ నాకైతే ఇప్పుడు తయారైనా కూడా కాంతైనా అమ్మైనా ఎవరో ఒకరు పెట్టేస్తూ ఉంటారు, అదేం ప్రాబ్లం కాదు. బట్ పర్టికులర్గా ఆ టైంకి వాళ్ళని పిలవడం కానీ, నేను తయారయ్యే టైంకి వాళ్ళు నాకు అందుబాటులో ఉండడం కానీ, అందుకని ఇంకా అది అలా ఇగ్నోర్ చేస్తూ అలా ఉండిపోయింది అనమాట. సో గైస్, ఇది ఈరోజు మన సింగిల్ బ్యాంగిల్ కలెక్షన్. మీకు ఎలా అనిపించింది, ఇందులో ఏవేవి నచ్చాయి కూడా కింద కామెంట్ చేయండి, లెట్ మీ నో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై శారీ కూడా ఎలా ఉంది, ఈరోజు లుక్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేయండి. సో మరింత కొత్త కంటెంట్ కోసం, మరింత న్యూ కంటెంట్ కోసం, మరింత మంచి కంటెంట్ కోసం స్టే ట్యూన్డ్ టు సోకాల్స్దా. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్ మీ వరకు రీచ్ అయిపోతాయి, ఇంక్లూడింగ్ షార్ట్స్. సో గైస్, ఇది ఈ రోజు వీడియో. స్టే ట్యూన్డ్ టు సోకాల్స్దా. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై.